శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఇంట్లో దొంగతనం జరగడంపై నిన్న విశాఖలో అయితే ఈ ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా దొంగ ఎలాగే వచ్చి చొరబడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూర్తిగా అయితే దొంగతనం జరిగింది. వాళ్ళ భార్య ఒక్కలే ఇంట్లో ఉన్నారు. ఆమెపై మెడపై కత్తి పెట్టి భయపెట్టే పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్లో రక్తం మార్కులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా భయపడిపోయి ఆమె నగలు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటిది మెడపై గాయాలు కూడా అయిన పరిస్థితి విజువల్స్లో మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగిందో ఇదంతా మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే తైనాలి విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? నా రాత్రి ఎన్ని గంటలకి దొంగలు వచ్చారు? అసలు మీరు లేరా ఇంట్లో? నేను సాయంత్రం లేనండి. నేను ఎస్కోట్ వెళ్ళాను పార్టీ కార్యకలాపాల మీద. సుమారు 7-7:30 మధ్యలో ఆమె వంటగదిలో వంట పని చూసుకుంటున్నారు. సడన్గా మనిషి తనకు వంటగదిలోకి చొరబడి కనిపించాడు. మంకీ క్యాప్ వేసుకొని మొక్కను మాస్క్ వేసుకొని ఇంట్లోకి వచ్చి కత్తి పెట్టి పెక్క మీద మెడ మీద కత్తి పెట్టి భయపెట్టి మెడలో ఉన్న వస్తువులు తీసిమన్నారు. ఇచ్చేస్తానేం చేయకో అని ఆమె చెప్పింది. ఇంకా తీసేలోపు మన మెడలో తెంపేశాడు. ముందు స్ప్రే కొట్టాడు, పెప్పర్ స్ప్రే, కళ్ళు మంటలు వచ్చేటట్టుగా. ఆ తర్వాత పడిపోయి మెడలో తెంపేశాడు. పడిపోయిన తర్వాత మళ్ళీ మనిషిని కత్తిపెట్టి అర్చన నేను చెప్పినట్టు కోఆపరేట్ చేయమని చంపేస్తానని చెప్పి తాళాలు ఎక్కడున్నాయి, బీరువా ఎక్కడుంది, బంగారం ఎక్కడుంది అన్నీ చూపించు, నువ్వు కోఆపరేట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది, లేదనే ప్రాణం పోతుంది అని చెప్పి తాళాలు తీసుకొని బీరువాలు నగలు బ్యాట్లు అవన్నీ నగలన్నీ తీసేసి పెట్టుకొని ఈవెన్ బాత్రూంలో పెట్టి గడ్డ పెట్టేసి వెళ్ళిపోయాడు. అసలు బ్లడ్ మార్కులు కనబడుతున్నాయి మనకి. అసలు ఎక్కడెక్కడ గాయపరిచాడు? అంటే నోట్లో పళ్ళు మాకు పట్టేసి ముక్కు మూసేసాడు అడిచి. ఈ పళ్ళే కట్ అయిపోయి నోటి నుంచి కొన్ని వచ్చిన బ్లడ్ వచ్చింది. చేతి చిన్న గాయం ఉంటుంది. సార్ పోలీసులు వచ్చారు కదా, క్లూస్ టీమ్ కూడా వచ్చింది. ఏ విధంగా వచ్చారు అసలు? పోలీసు వారు మొత్తం ఆఫీసర్స్ అంతా వచ్చారు, క్లూస్ టీం కూడా వచ్చారు. చాలా దర్యాప్తు జరుగుతుంది. సీసీ ఫుటేజ్లన్నీ తీశారు మా ఇంట్లోని, చుట్టుపక్కల వీధిలో. ఇవి నేరస్తుడు ఆచూకీ కనిపెడుతున్నారు. అంటే ముఖం క్లియర్గా లేదు కానీ ఆ పర్సనాలిటీ అంతా కనిపించింది. మంకీ క్యాప్ వదిలిపెట్టుకొని బాగా దర్యాప్తు చేస్తున్నారు. చెప్పండి సార్, అసలు ఈ ఘటన విశాఖలో జరగడం పూర్తిగా అయితే ఏ విధంగా మీరు చెప్పదలుచుకున్నారు? పోలీసులకు కానీ అలాగే ఈ మధ్య కాలంలో దొంగతనం కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. మరి అనుకోని ప్రమాదం అన్ని చోట్ల అవుట్స్కట్స్లో జనాలు ఎక్కువ నేరాలు జరిగాయి. సిటీలో జరగడం కూడా భయం వేస్తుంది. వాళ్ళ టార్గెట్ చూస్తుంటే ఓల్డేజ్ వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, భార్యాభర్తలు ఉన్న ఇల్లులు, ఎవరు లేని ఇల్లులు, డాగ్ సెక్యూరిటీ, ఇతర సెక్యూరిటీ లేని ఇల్లు టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎవరో తెలియదు, మరి తెలుగు మాట్లాడాడు, తెలుగులో వాడి వాయిస్ వినిపించింది. అందువల్ల పైనుంచి వచ్చిన ఈ నేరస్తులా నాకు అనిపించట్లేదు. తెలిసిన వాళ్ళేమో బహుశా అవగాహన ఉన్న వాళ్ళేమో. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్నారు నిందితులు. పోలీసులు అదుపులో తీసుకున్నారు నిందితులు ఇంకా లేదు, దర్యాప్తు జరుగుతుంది. అన్ని క్లూస్ కూడా పోలీసులు తీసుకున్నారు. చక్కగా డీసీపీ గారు, ఏసీపీ, సిఐ అందరూ బాగా చేస్తున్నారు. మొత్తం గోల్డ్ ఎంత పట్టుకెళ్దామని చూసారు? గోల్డ్ చాలా వరకు తీసుకెళ్ళిపోయారు. అంటే మా వైఫ్ డెవలప్మెంట్లో ఉంటాయి కదా, మొన్న మా అబ్బాయి పెళ్ళి అయ్యి కొంత గోల్డ్ అది ఇంట్లో పెట్టించాము. ఒక 30 తులాల పైన పెట్టుకుని. ఇది చూడొచ్చు, పూర్తిగా అయితే మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగడం అయితే, అది కూడా నగరం నడిబొడ్డున ఉన్న డాబా గడ్డంలో ఆయన ఇల్లు ఉంది. పూర్తిగా ఎలాంటి ఘటన కలకలం రేపుతుంది. ఈ మధ్య కాలంలో విశాఖలో దొంగలు అయితే రెచ్చిపోతున్న పరిస్థితి. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగతనం జరిగితే అసలు రక్షణ లేదా అంటూ ఆయన కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.